హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 9:59 అవుతుందన్నమాట. సో మేమైతే పొజిషన్స్ని అయితే తీసుకుంటున్నాము. ఇది విర్చువల్ ట్రేడే. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఇప్పుడు 34,700ని మేము ఇప్పుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాం అనమాట. సో మార్కెట్ అనేది 34,600 దగ్గర ఉంది. సో దానికి రీజన్ ఏంటనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 34,700 కాల్ అలాగే పుట్ని సెల్ చేసాం. ఓకేనా. సో మన దగ్గర 34,700 స్ట్రాడిల్ ఉంది. టైం మనకు 10 o'clock అవుతుంది. సో మార్కెట్ అనేది 34,600 రేంజ్లో ఉంది. సో ఇక్కడ మేము 34,600ని కాకుండా 34,700ని సెల్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటనే దాని గురించి మాట్లాడతాను. సో ఒక్కసారి ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బాడీ కంటే కూడా విక్ అనేది ఈ క్యాండిల్లో పర్టికులర్గా మౌస్ కర్సర్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బాడీ కంటే కూడా విక్ అనేది ఈ కొంతవరకు ఈక్వల్గా ఉంది. అలాగే పక్కన క్యాండిల్ చూడండి, బాడీ కంటే కూడా దాని విక్ అనేది కొంత పెద్దదిగా ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే, షార్ట్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. సో కొంత ఈ లెవెల్లో, ఎందుకు ఈ లెవెల్లో కనిపిస్తుంది? సో అది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్. అది మనకి ఎలా తెలుస్తుంది? హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు ఒకసారి క్లీన్గా అర్థమవుతుంటుంది. సో ఈ లెవెల్ అనేది ఎంత మంచి సపోర్ట్ అని. సో ఒకసారి నేను మీకు హైకెనాషిలో చూపిస్తాను. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. హైకెనాషిలో చూస్తే ఒక సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఒక క్లియర్ వ్యూలో మనకు కనిపించడం కోసం ఈ హైకెనాషిని కూడా వాడుతుంటాం మేము. సో హైకెనాషిలో చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఫాల్ అవుతూ కూడా అక్కడికి వచ్చి కొంత కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మేము అనుకుంటున్నాం ఇక్కడ నుంచి కొంత రిజెక్షన్ మేబీ టాప్ సైడ్కి రావచ్చేమో అనే ఒక స్కోప్ అయితే ఉంది. బట్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే నెగిటివ్లోనే ఉన్నాయన్నమాట. మన మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. సో ఒక్కసారి చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఎంత ఫాల్ అయ్యాయని చూసుకుంటే అన్ని అప్రాక్సిమేట్లీ 1% నుంచి 1.5% రేంజ్లోనే ఫాల్ అయ్యాయి. సో ఒకసారి మన మార్కెట్ని చూడండి, 1.30% ఇప్పటికే ఫాల్ అయిపోయింది. అంటే గ్లోబల్ మార్కెట్స్ నిన్న ఏ రేంజ్లో ఫాల్ అయ్యాయో అంత ఫాల్ అనేది మనకు ఓపెనింగ్లోనే వచ్చింది. సో మోస్ట్లీ ఇది కరెక్ట్గా, అంటే ఎలా చెప్పాలి, ఇది కరెక్ట్గా ఇలానే చేయాలని కాదు, ఇది ఒక కొండ గుర్తు లాంటిది. సో అన్ని మార్కెట్స్ ఎంత రేంజ్ ఫాల్ అయ్యాయో మన మార్కెట్స్ కూడా ఆ రేంజ్కి ఇప్పుడు ప్రజెంట్ ఫాల్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మేబీ ఇక్కడనే కన్సాలిడేట్ అవ్వచ్చు, లేదా లిటిల్ బిట్ రికవరీ కూడా కావచ్చు. అలా కూడా మనం ఒక కొండ గుర్తుని పెట్టుకున్నట్లు అనమాట. సో మేబీ ఇక్కడ నుంచి ఫాల్ కూడా రావచ్చు, 3% ఫాల్ కూడా అవ్వచ్చు, మనం చెప్పలేం. కాకపోతే ఓవరాల్ మార్కెట్స్ ఈ రేంజ్ వరకు పడ్డాయి. ఓహో, మన మార్కెట్ కూడా ఈ రేంజ్ వరకు పడింది. మేబీ ఇక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి రికవర్ అవ్వచ్చు. సో మనకు చార్ట్ పరంగా టెక్నికల్గా చూస్తే ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది, మేబీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇలా మేము మార్కెట్ని ఇలా అనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మేము చెప్తున్నాం. అంతేనా? ఇలా ఇదే ప్రాసెస్ అనేది కాదు. సో ఓవరాల్గా ఇదండి. సో చూద్దాం ఈరోజు మార్కెట్ అనేది ఎలా ఉంటుందో. సో లాసెస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. సో స్ట్రాటజీస్ మార్చినా, సో ఏం చేస్తున్నా, మేము ఏ రూల్స్ని ఫాలో అవుతున్నా, ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ అనేటివి యాజ్ ఏ ఆప్షన్ సెల్లర్ అది కూడా ఇంట్రాడే చేస్తున్న వాళ్ళకి చాలా క్రిటికల్గా ఉంటుందని అది తెలిసిందే. మనకు ఇక్కడ గత వారం రోజులుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఇంకొక క్వశ్చన్ అండి, చాలామంది ఇంట్రాడే ఎందుకు చేస్తున్నా, ఇంట్రాడేలో లాసెసే వస్తున్నాయి, వీక్లీ చేయొచ్చు కదా, వీక్లీలో సక్సెస్ రేట్ ఉంది కదా అంటే, ఆబ్వియస్లీ వీక్లీలో సక్సెస్ రేట్ ఉందండి. ఎందుకంటే అక్కడ మనకు ఓవర్ నైట్లో వచ్చే డికే కూడా మనకు ఆడ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇంట్రాడే ఎందుకు చేస్తామంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మార్జిన్. సెకండ్ థింగ్ కాదు, అదే ఫస్ట్ థింగ్, మార్జిన్ ఎంత. ఇంట్రాడేకి చేస్తే మార్జిన్ ఎంత. ఒక లాట్తో మీరు స్వింగ్ చేస్తే అదే ఒక లాట్తో మీరు ఆ ఒక లాట్కి అయ్యే ఖర్చుతో మీరు ఇంట్రాడే చేస్తే డబుల్ క్వాంటిటీ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే చేసేది ఫస్ట్ మార్జిన్ కోసం చేస్తాం. ఇంట్రాడే బ్రోకర్ దగ్గర నుంచి మార్జిన్ తీసుకుని, అంటే మన దగ్గర 10 రూపాయలు ఉంటే బ్రోకర్ దగ్గర ఇంకొక 10 రూపాయలు తీసుకొని ఆ ట్రేడ్ కంప్లీట్ చేసి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో స్వింగ్లో ఈ అడ్వాంటేజ్ ఉండదు. సో ఫస్ట్ అడ్వాంటేజ్ మార్జిన్ కోసం ఇంట్రాడే కోసం. సెకండ్ థింగ్ ఏంటంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇంట్రాడేకి వస్తాం అనమాట. ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా. సో ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే సైకాలజీ. మనం టెన్షన్ అవ్వకుండా ఉంటాం. ఒక పొజిషన్ ఓవర్ నైట్ హోల్డ్ చేసుకున్నామంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఫ్రీ లైఫ్. ఏ రోజుకి ఆ రోజు లాస్ వస్తే ఆ రోజు కట్ చేస్తాం, ఏ రోజుకి ఆ రోజు ప్రాఫిట్ వస్తే ఆ రోజు కట్ చేస్తాం. సో నెక్స్ట్ ట్రేడింగ్ డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇది సైకలాజికల్గా మనకు కొంత కంఫర్ట్ని అయితే ఇస్తుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. మీకు కూడా ఎక్స్పీరియన్స్ మీద ఇవి కూడా తెలుస్తాయి. సో ఈ రీజన్స్ కోసమే మేము ఇంట్రాడేకి వస్తున్నాం అనమాట. ఓకేనా. తెలుసు ఇంట్రాడేలో తక్కువ రిటర్న్ ఉంటుందని మాకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఈ రీజన్స్ అనేటివి మాకు మేజర్. అందుకోసమే మేము ఇంట్రాడే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు టైం 10:43 అవుతుంది. రెండింటి మధ్య 50% డిఫరెన్స్ అయితే రావడం జరిగింది. సో నేను అడిషనల్గా ఒక లెగ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బిగ్ ప్రీమియంలో 25% అనమాట. సో అడిషనల్ లెగ్ని యాడ్ చేస్తున్నాను. సో మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో ఫాలో అయిపోతుంది.
ఓకేనా. సో ఈ లెవెల్లో మాకు సపోర్ట్ తీసుకుంటుందని మా ఉద్దేశం. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ అయి కింద సస్టైన్ అవుతుంటే మాత్రం మేము ఈ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోతాము. ఎందుకంటే అక్కడ నుంచి ఒకవేళ ఆ లెవెల్ కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే ఫర్దర్గా డౌన్ సైడ్ మనకు మేజర్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ వరకు ఉందన్నమాట. సో ఇది చాలా కీ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి రిజెక్షన్ రాలేదు, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం సో కొంత కష్టమే, వన్ సైడ్ డైరెక్షన్ ఉంటుంది మార్కెట్. సో కాబట్టి మేము ఈ లెవెల్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిందనుకోండి, 1 అవర్ క్యాండిల్ కింద ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిందనుకోండి, మేమైతే ఎగ్జిట్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 12:05 అవుతుందండి. సో ఇక్కడ మనకు 50% డిఫరెన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. సో 34,800 కాల్ ఆప్షన్ని నేను అడిషనల్గా సెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన దగ్గర 2 కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక అడిషనల్గా ఓపెన్ చేసిన లెగ్స్, అలాగే మన ఒరిజినల్ పొజిషన్ ఒకటి ఉందన్నమాట. సో ఒకసారి మార్కెట్ని చూస్తే మార్కెట్ అనేది డ్రాస్టిక్గా అయితే ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. సో మా వ్యూ ఏదైతే ఇక్కడ నుంచి కొంత టాప్ సైడ్ మూవ్ అవుతుంది అన్న మా వ్యూ ఏదైతే ఉందో అదైతే రాంగ్ అయిందనమాట. ఓకేనా. సో అందువల్లే మేము ఇప్పుడు లాసెస్లో ఉన్నాము. సో యాక్చువల్ స్ట్రాటజీ ప్రకారం 34,600 ఆ టైంలో అర్థమని ఏదైతే ఉందో అదే కనుక మేము తీసుకున్నట్లయితే మేబీ మాకు ఇంత లాస్ అయితే కనపడేది కాదు, ఇంకొంత తక్కువ లాస్ అయితే కనపడి ఉండేది. సో ఒక అడ్జస్ట్మెంటే చేసి ఉండేవాళ్ళము. సో ఇప్పుడు మేము 2 అడ్జస్ట్మెంట్స్ చేసాము. సో లాస్ అయితే 1300 కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 12:43 అవుతుందండి. సో నిఫ్టీ బ్యాంక్లో కొంత చిన్నపాటి రికవరీ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మన పొజిషన్స్ చూసుకున్నట్లయితే మనకు ఏవైతే కాల్స్ అడిషనల్గా మనం యాడ్ చేసామో సో అవన్నీ కలిపి ఈ పుట్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనకు ఏదైతే చిన్న ప్రీమియం ఉందో దాన్ని అయితే నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇక్కడ కాల్స్లో చిన్న ప్రీమియం ఇదే అనమాట. సో నేను దీన్ని ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర 2 కాల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక పుట్ ఆప్షన్ ఉందన్నమాట. సో మార్కెట్లో చిన్నపాటి రికవరీ అయితే కనిపిస్తుంది. సో చూడాలి ఎలా ఉంటుంది అని. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:16 అవుతుందండి. సో మార్కెట్లో కొంత రికవరీ అయితే కనిపిస్తుంది. దీనికి కారణం యూరోపియన్ మార్కెట్స్ కొంత పాజిటివ్లో ఓపెన్ అయ్యాయి, బాగానే పాజిటివ్లో ఓపెన్ అయ్యాయి. సో రికవరీ కనిపిస్తుంది. సో ఒకసారి మన పొజిషన్స్ చూసుకుంటే సో ఇక్కడ ఈక్వల్ అయిందనమాట. సో ఈక్వల్ అవ్వడం వల్ల నేను ఈ లెగ్ని ఏదైతే అడిషనల్గా యాడ్ చేసామో ఆ లెగ్ని కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను. సో మనము ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏ లెగ్స్ అయితే మనకు ఉన్నాయో 34,700 కాల్ అలాగే పుట్ స్ట్రాడిల్ ఏదైతే ఫామ్ చేసామో మళ్ళీ అదే స్ట్రాడిల్కి అయితే రావడం జరిగింది. సో మార్కెట్ అనేది ఈ రేంజ్లో మనం ఎంటర్ అయ్యాము. సో ఆ తర్వాత ఫాలో అవుతున్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తూ వచ్చాము. సో అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత రికవర్ అయ్యింది. సో ఈ రికవరీలో మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ని 1 by 1 ఎగ్జిట్ అయితే అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేసి 230 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇది ఇంకా ఎక్కువ కనపడాలి. సో మా వ్యూ అయితే రాంగ్ అయింది. సో మోస్ట్లీ మేము 34,600 తీసుకుంటే మేబీ ఇక్కడ 900 అబోవ్ ప్రాఫిట్ అయితే కనపడి ఉండేది. సో మేము తీసుకున్నది వచ్చి 34,700. అప్పుడు తీసుకుంటున్న టైంలో మా వ్యూ బుల్లిష్ కాబట్టి సో అది జరగలేదు, మా వ్యూ రాంగ్ అయింది కాబట్టి మేము ఇప్పుడు అనుకున్న ప్రాఫిట్లో అయితే మేము లేమన్నమాట. సో అది మా మిస్టేక్. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 1:38 అవుతుందండి. సో ఒకసారి ప్రీమియమ్స్ మధ్య డిఫరెన్స్ చూస్తే అప్రాక్సిమేట్లీ 50% అయితే రావడం జరిగిందనమాట. సో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అంటే మళ్ళీ కాల్ సైడ్ మనం అడిషనల్గా యాడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు డిఫరెన్స్ 50% వచ్చింది. సో ఏ లెగ్స్ని అయితే తీసేసామో మళ్ళీ అదే లెగ్స్ని యాడ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూ రాంగ్ అయింది. సో కాబట్టి ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాము. సో ఎంటర్ అవుతున్నప్పుడు మా వ్యూ ఏంటి, సో కొంతవరకు టాప్కి వెళ్తుంది అనే మా వ్యూతో మేము ఎంటర్ అయ్యాము. సో మా వ్యూ అట్టర్ ఫ్లాప్ అయింది. సో మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఫాల్ అవుతున్న మార్కెట్లో డిఫెండ్ చేసుకుంటూ కింద వరకు వచ్చాము. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్లో కొంత రికవరీ అయితే కనపడింది. సో రికవరీ కనపడడం కారణంగా మాకు ఏ లాస్ అయితే వచ్చిందో అంటే మా వ్యూ ఏదైతే రాంగ్ అయిందో అలా రాంగ్ అవ్వడం వల్ల వచ్చిన లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ అనేది మాకు రికవర్ అయితే అయిపోయింది. సో రికవర్ అయిన తర్వాత కొంత ప్రాఫిట్ అంటే 252 ఉంది కదా, ఇది కొంత లిటిల్ బిట్ చిన్న ప్రాఫిట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అండి. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రాఫిట్ అంటే ఎంత ఛార్జెస్ కట్ అయిందని. సో ఇవన్నీ ఛార్జెస్ కట్ అయిపోను మనకు వచ్చిన ప్రాఫిట్, ఇది నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక విషయం అయితే మీకు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నానండి. సో ఇది
స్ట్రాటజీలో మేము చేసిన మిస్టేక్ కారణంగానే మాకు ఈరోజు తక్కువ ప్రాఫిట్ వచ్చింది. సో మేము యాజ్ ఇట్ ఈజ్ స్ట్రాటజీని అయితే మేము ఫాలో అవ్వలేదు. ఇది మా మిస్టేక్ వల్ల వచ్చిందే ఈ లాస్ అనమాట. అంటే లాస్ అంటే నేను చెప్తున్నది ఎక్కువ గెయిన్స్ అయితే మేము తీసుకురాలేకపోయాం. ఇది మా మిస్టేక్. ఓకేనా. సో పర్టికులర్గా మేము ఏం చేస్తున్నాం అంటే ఈ కండిషన్స్లో కొంత టెస్టింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మేము టెస్ట్ చేస్తున్నాం మార్కెట్లో. సో మీరు ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎటువంటిది ఇది కాదు. సో కొంత మేము చేస్తున్న స్టడీలో మాకు తేలింది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇది తప్పుగా ఎవ్వరు అనుకోకండి. ఇది కేవలం స్టడీ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను నేను ఇది. సో ఇప్పుడు మీరు ఈ మెథడ్ ఏదైతే చూసారో ఇప్పటి వరకు నేను చేసిన మెథడ్, సో ఈ మెథడ్లో మనం 2 అడిషనల్ లెగ్స్ ఓపెన్ చేసాం. ఓకేనా. సో ఇలా 2 అడిషనల్ లెగ్స్ మనం కాల్ సైడ్ ఓపెన్ చేసాం. అంటే మనకు ఇనిషియల్గా ఒక పొజిషన్ ఓపెన్ చేసాం, దానికి అడిషనల్గా లెగ్స్ని ఓపెన్ చేసాం. సో మనకి ఎంత ఓవరాల్గా ఎంత క్యాపిటల్ అవుతుందో ఇంతే క్యాపిటల్ని యూస్ చేసి మేము ఇంకొక అడ్జస్ట్మెంట్ మెథడ్ని మేము చేసాం. అంటే టెస్ట్ చేసాం మార్కెట్లో. మేము మా రియల్ మనీ అయితే మేము పెట్టలేదు, కానీ ఆ మెథడ్ని అయితే మేము టెస్ట్ చేసాం. ఆ మెథడ్ ద్వారా మాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. సో అక్కడ కూడా ఇక్కడ ఏ మిస్టేక్ అయితే మేము చేసామో అదే మిస్టేక్ అక్కడ కూడా చేసాం. అదే మిస్టేక్ ఆ అడ్జస్ట్మెంట్ మెథడ్లో మాకు బాగా రికవర్ అయిందనమాట. సో ఆ మెథడ్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఎవరైనా మమ్మల్ని నమ్మి ఈ మెథడ్ని మేము స్టడీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఈ నెగిటివ్ వాళ్ళ కోసం అయితే కాదు. ఇది మమ్మల్ని నమ్మి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నారు కదా, సో మమ్మల్ని ఇంతవరకు ఆదరించిన వాళ్ళ కోసమే ఇది. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో సేమ్ క్యాపిటల్, సేమ్ పొజిషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. 10 o'clock మేము ఇక్కడ పొజిషన్ తీసుకున్నాం 34,700 కాల్లో. సో ఓవరాల్గా ఈ డే ఎలా మేము పర్ఫామ్ చేసిందో ఈ స్ట్రాటజీతో మీకు వీడియోలో చూపించాను నేను. ఇదే లెగ్స్ని మేము ఇంకొక సైట్లో మేము తీసుకున్నాం. ఓకేనా. సో మీరు చూడొచ్చు ఏ టైంకి నేను తీసుకున్నాను. 10:07కి తీసుకున్నాను, ఇక్కడ నేను 10కి తీసుకున్నాను. ఓకేనా. సేమ్ లెగ్స్. ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని ఒక్కసారి గమనించండి. జస్ట్ అదే క్యాపిటలే, ఇక్కడ ఎంత క్యాపిటల్ యూజ్ అయిందో అదే క్యాపిటల్ యూజ్ చేసి మేము ఇక్కడ స్ట్రాటజీని అంటే మాకు తెలిసిన వేలో మేము ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేసామన్నమాట. సో దాంట్లో మాకు వచ్చిన రిజల్ట్స్ ఇది. సో ఒకసారి మీకు ఇమేజ్ అంటే వీడియోని పాస్ చేసి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మార్కెట్లో ఈరోజు చార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి స్టడీ చేయండి. ఎవరైతే నేర్చుకుందాము సిన్సియర్గా అడ్జస్ట్మెంట్స్ మెథడ్స్ కూడా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఒక్కసారి చార్ట్ని ఓపెన్ చేసి స్టడీ చేయండి. మీకు పక్కన టైం ఉంటుంది, ఏ టైంలో మేము ఏ లెగ్స్ని ఓపెన్ చేసాం, ఎందుకు ఓపెన్ చేసాం అనేది మీకు ఈ చార్ట్లో చెప్పేస్తుంది. సో ఈ టైంలో చార్ట్ ఎలా రియాక్ట్ అయింది, సో వీళ్ళు ఎందుకు ఈ అడ్జస్ట్మెంట్ చేశారు, ఈ మెథడ్ అనేది మీరు కనుక ఎవరైనా స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళు కనుక స్టడీ చేస్తే మీకు ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి, ఇది ఏ మార్కెట్లో ఈ అడ్జస్ట్మెంట్ పనికి వస్తుంది, ఏ మార్కెట్లో ఈ అడ్జస్ట్మెంట్ పనికి వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఈ వీడియోలో మేము చేసిన అడ్జస్ట్మెంట్ మెథడ్స్, మేము ఫాలో అవుతున్న టెక్నిక్స్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ ఇమేజెస్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే వీక్లీ ఒకసారి మోస్ట్లీ ఆడియో చాట్కి అయితే వస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో అక్కడ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. ఒక 2 hours 3 hours ఉంటుంది ఆడియో చాట్ అనేది. సో అక్కడ మీరు కనుక ఆడియో చాట్లో జాయిన్ అయినట్లయితే ఫ్రీనే, మొత్తం ఫ్రీనే, ఎక్కడ ఏది 1 రూపీ కూడా ఏం పే చేయాల్సిన పని లేదు. ఫ్రీగా జాయిన్ అవ్వండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఓకేనా, సో అడిగారంటే నాకు తెలిసిందే చెప్తాను. నేనేం తోపునని నేనేం చెప్పట్లేదు. సో నాకు తెలిసినంత వరకు నేను అక్కడ మీకు ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వగలను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.